చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టడం నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి మద్దతుగా నిలిచి ఎంతో త్యాగాలు చేసి త్యాగాల పునాదుల మీద ఈరోజు బండారి అనూష సతీష్ గారిని చైర్మన్గా చేసినాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆదిలాబాద్ని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా, దోమలు లేని సిటీగా, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ల నిర్మాణం కానీ, వీధి దీపాలు కానీ, కరెంటు పోల్స్ కానీ, కరెంటు బల్బులు కానీ, పారిశుద్ధ్యం కానీ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో నాకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో నిబద్ధతతో మెలిగినటువంటి ఒక బిడ్డను ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోబెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరి లక్ష్యం ఒక్కటే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల, మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారిని యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడినరో అట్లా మళ్ళీ యూపీఏ ప్రభుత్వం నాటి మంచి పేద ప్రజల ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి కేంద్రంలో అని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా రెబల్స్ సాధించినటువంటి ఓట్లు కూడా కలుపుకుంటే అత్యధికమైనటువంటి ఓట్లు షేరు సాధించినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు మా రెబల్స్ ఓట్లతోని ఇండిపెండెంట్గా గెలిచినటువంటి మా రెబల్స్ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఓట్లతోని జమ చేస్తే దాదాపు 30,000 ఓట్లకు చేరుకుంటా ఉన్నాం. నంబర్ 1 పార్టీగా ఉండబోతా ఉన్నాం. లోక్సభ ఎలక్షన్లో దాదాపు 44,000 ఓట్లు సాధించి అతిపెద్ద పార్టీగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద పార్టీగా బీజేపీ మీద దాదాపు 4,000 ఓట్ల లీడ్ని సాధించింది లోక్సభ ఎలక్షన్లో. ఇప్పుడు కూడా మా రెబల్స్తో కలుపుకుంటే బ్రహ్మాండంగా దాదాపు 2,000 లీడ్ని సాధించినాం, 2,000 ఓట్ల లీడ్ని సాధించినాం బీజేపీ మీద. సరే, రకరకాల కారణాల చేత ఓట్ల చీలిక వల్ల మాకు కొద్ది చోట్ల గెలవాల్సిన సీట్లు గెలవకపోయి ఉండొచ్చు. ఉదాహరణకి వార్డు నంబర్ 35లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రెబల్ అభ్యర్థి గట్టి పోరాటం చేయడం వల్ల బీజేపీ అభ్యర్థి కేవలం 15 ఓట్లతో గెలవడం జరిగింది. వార్డు నంబర్ 35లో అక్కడ అతీకుర్ రెహమాన్ గారికి టికెట్ ఇద్దామనుకున్నాం, చివరి నిమిషంలో సరే కొన్ని అనివార్య కారణాలు అయి ఉండవచ్చు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు అన్ని ఎలక్షన్లలో ఒక రాజకీయంగా తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా సీరియస్గా తీసుకుంటాం, ఏ ఎన్నిక వచ్చినా కూడా బ్రహ్మాండంగా దృష్టి పెడతాం. బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల నాటికి కాంగ్రెస్ పార్టీ 55% పైగా ఓట్లను సాధించి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో 9 స్థానాలు గెలుచుకునేంత వరకు కూడా మా పోరాటం ఇట్లే కొనసాగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ బిడ్డను కూర్చోబెట్టినాం, నిర్మల్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ బిడ్డ కూర్చున్నారు, ఈరోజు కాగజ్ నగర్ మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ బిడ్డ కూర్చుంటారు, ఈరోజు ఖానాపూర్ కూడా కాంగ్రెస్ పార్టీ బిడ్డనే కూర్చుంటారన్నటువంటి నమ్మకం మాకున్నది. కింది స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్క లబ్ధిదారుని, ఓటరును, ప్రజల్ని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగడతాం. పాయల్ శంకర్ దౌర్జన్యాలు, దాష్టీకాల నుంచి, భూ కబ్జాల నుంచి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడమే పాయల్ శంకర్ని మా లక్ష్యం. భూ కబ్జాలు, భూదందాలు ఆదిలాబాద్ ప్రజలకి నచ్చవు. ప్రజలతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటేనే ఆశీర్వదించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఎట్టి పరిస్థితుల్లో కూడా
పాయల్ శంకర్ యొక్క దౌర్జన్యాల్ని సాగనీయం. మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మా చెల్లెమ్మ, నా సోదరిమణి, నా తోబుట్టువు బండారి అనూష సతీష్ గారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకి, మిగతా సపోర్ట్ చేసినటువంటి బలపరిచినటువంటి మిగతా పార్టీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మీ సహకారం వల్లనే ఈరోజు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోగలిగినాం. మీ సహకారం మరవలేనిది. కాంగ్రెస్ పార్టీ టికెట్లు కూడా త్యాగం చేసినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 490కి పైగా నాయకులు టికెట్లు అప్లై చేస్తే అందులో 49 మందికే ఇవ్వగలిగినాం. మీ సేవలు మరవలేనివి. మరొక రూపకంగా మీ సేవలు వాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ. ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కాపాడుకుంటాం. అలాగే ఇంత మంచి విక్టరీకి, విజయానికి సూచికగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసిమెలిసి చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి అందరి నాయకులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. విజువల్స్ తీసుకుంటాం. మార్కెటింగ్ అంటే ఎప్పుడు చేస్తున్నారు? ఇప్పటికే 2 years 2 terms 1 term అయితే అయిపోయింది. 2 years లీడర్ కన్నా కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే నామినేటెడ్ పోస్ట్ వస్తలేవు అని బాగా నిరాశ ఉంది. 15 ఫైట్ చేసి 2 years మార్కెట్ యార్డ్ వేస్ట్ పోయిందన్న ఫీలింగ్ అవుతుంది. దాదాపు ఒక 20 మార్కెట్ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి. రకరకాల సాంకేతిక కారణాల వల్ల తప్పకుండా త్వరలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అపాయింట్మెంట్ అవుతారు. దాదాపు ఒక 20 ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి. సో అవన్నిటిని సాంకేతిక సమస్యల్ని పరిష్కారం చేసుకొని త్వరలోనే తప్పకుండా ఒక బీసీ బిడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఒక బీసీ సామాజిక వర్గాన్ని నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయాలని పార్టీ సంకల్పిస్తూ ఉంది. త్వరలోనే ఆ సహకారం నిజమవుతా ఉంది. అలాగే ఈరోజు ఆత్మ కమిటీ చైర్మన్గా ఎంపికైనటువంటి గిమ్మె సంతోష్ రావు గారు, అయినేని సంతోష్ రావు గారికి కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. గిమ్మె సంతోష్ రావు గారు, అయినేని సంతోష్ రావు గారు కాంగ్రెస్ పార్టీకి మరింత వారి సేవలు, వారికి ఆత్మ కమిటీ చైర్మన్ చిన్న పదవే, ఇంకా వారు పెద్ద పదవి కూడా అర్హులే, కానీ వారిని ఇక్కడ అకామిడేట్ చేయాల్సి వచ్చింది. వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున.